హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డయాగ్రామ్ ప్రాక్టీస్ని స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకే, అలా కంటిన్యూగా చూడడం వలన ఈ యొక్క 2D డయాగ్రామ్ సింపుల్గా గీసుకోవచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేస్తే ఈ యొక్క పూర్తిగా అర్థం కాదు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తే మంచిగా అర్థమవుతుంది. అప్పుడు సింపుల్గా ఈ యొక్క డ్రాయింగ్ని ఈ యొక్క మాస్టర్ క్యామ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క మాస్టర్ క్యామ్ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే యొక్క డ్రాయింగ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సస్పెన్షన్ ఇక్కడ ఉంది కదా. ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్లోనే మనం ప్రాక్టీస్ చేసిన వీడియో ఇదన్నమాట. ఇక్కడ చూపించాను కదా, ఈ యొక్క 2D డయాగ్రామ్ ఇక్కడ ఉంది కదా, సపోర్ట్ అనేది కదా. ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రీవియస్ వీడియోలో నిన్న ప్రాక్టీస్ చేశాను. ఎవరైనా ఇది చూడలేదనుకుంటే, ఎవరైనా చూడాలనుకుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఫుల్ వీడియో ఉంటుంది. దీనిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఈరోజు నేను రోజున ఇది అయిపోయింది కాబట్టి ఈ రోజున మనం ప్రాక్టీస్ చేయబోయే డయాగ్రామ్ ఇదన్నమాట. సో ఈరోజు మనం దీన్ని ప్రాక్టీస్ చేసే ముందు ఒకసారి ఈ యొక్క 2D డయాగ్రామ్ని డైమెన్షన్స్ని చెక్ చేసుకొని తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఓకేనా. మరి ఈ యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క చూడండి, ఏం కన్ఫ్యూజన్ లేకుండా స్లోగా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక లేట్ ఎందుకు, ఒకసారి డైమెన్షన్స్ మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. సో ఇది మనం ఎంత పర్ఫెక్ట్గా స్టడీ చేస్తే అంత పర్ఫెక్ట్గా తప్పులు పోకుండా కంటిన్యూగా పర్ఫెక్ట్గా డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ముందుగా ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 66. ఓకే. తర్వాత ఈ సర్కిల్ టు ఈ మిడిల్ సర్కిల్కి 54. తర్వాత ఈ మిడిల్ సర్కిల్ నుంచి కింద ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి 65. ఓకేనా. ఈ 65 తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఎంత 74. ఓకేనా. అది తర్వాత ఇక్కడ డయామీటర్ 60. అట్లా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ వెళ్తాను. అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నా యొక్క వాయిస్ క్లియర్ కానీ నాకు వాయిస్ కానీ మీకు ఏమైనా బ్రేక్ అవుతుంటే చెప్పండి. నేను మళ్ళీ మీకు అలాంటి తప్పులు కాకుండా ఈసారి సరి చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ముందుగా మనం ఒక ఎక్స్టెన్షన్ లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక లైన్ గీసుకుందాం, హారిజాంటల్గా వర్టికల్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ముందుకెళ్ళే ముందు ఒకసారి వేర్ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకొని కాసి ఇందులో ఒక లైన్ తీసుకొని ఇక మిడ్ పాయింట్ సెలెక్షన్ చేసుకొని ఇది జస్ట్ రెఫరెన్స్ లైన్ అన్నమాట. ఇలా ఇంత ఒక 150 లెక్కేసుకుంటాం. ఓకే. తర్వాత సేమ్ ఇప్పుడు హారిజాంటల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు వర్టికల్గా తీసుకుందాం. ఎంత సేమ్ 150. ఓకేనా. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ యొక్క సెంటర్ ఉంది కదా, ఈ జాబ్ సెంటర్, ఈ సెంటర్ నుంచి కిందకి ఎంత 65. ఓకేనా. ఈ సెంటర్ లైన్ నుంచి కిందకి ఎంత ఉంది, ఇక్కడ 65 లెంత్లో ఒక లైన్ ఉంది కదా, అలా తీసుకుందాం. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆఫ్సెట్ ఎంటిటీస్ ఉంది కదా, ఆఫ్సెట్ ఎంటిటీ సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ సెలెక్టెడ్ సైడ్ అని ఉంది అనమాట. అంటే సెలెక్టెడ్ సైడ్ అంటే ఒక సైడ్ క్లిక్ చేస్తే ఒక సైడే వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఇలా లైన్ తీసుకొని కిందకి గమనించాల్సింది, కిందకి ఎంత 65. ఇందాక మనం చూసాం కదా 65 అని, ఇలా. ఓకేనా. వచ్చేసిందా. ఇప్పుడు క్లిక్ ఇచ్చుకుందాం. ఓకే. నెక్స్ట్ ఈ సెంటర్ నుంచి ఇక్కడ 65 అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి పైకి అప్ ఎంత 54. ఓకేనా. సేమ్ అదే మాదిరిగానే నుంచి పైకి ఎంత 54. ఓకే. ఇప్పుడు
రైట్ క్లిక్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి కిందకి అయిపోయింది, ఈ సర్కిల్ నుంచి పైకి అయిపోయింది. ఇప్పుడు హార్జెంటల్గా అయిపోయింది. ఇప్పుడు వర్టికల్గా గీసుకుందాం. ఓకేనా, ఈ వర్టికల్ మీద ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత 66 ఉంది కదా, 66లో హాఫ్ ఎంత 33. ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి 33, ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి 33 కదా. ఇప్పుడు ఈ యొక్క లైన్ సెలెక్షన్ చేసుకుని కలిసి ఇక్కడ ఇటు సైడ్ అయినా సరే ఇటు సైడ్ అయినా సరే క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఎంత 66లో హాఫ్ ఎంత ఎలా అంటే 66/2. ఓకేనా, 33 ఇటు పక్క ఒక సైడ్ వచ్చేసింది మనకు 33. ఇటు సైడ్ కూడా రావాలి కదా మనకు, అంటే 2 సైడ్ కదా, ఇక్కడ 36 ఇక్కడ 36, అప్పుడు మొత్తం ఎంత 66 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 సైడ్ వచ్చింది కాబట్టి మనకు 2 సైడ్ కావాలి. అప్పుడు ఏం చేయాలనుకంటే ఇక్కడ బోత్ సైడ్ అని ఉంది కదా, ఆ బోత్ సైడ్ సెలెక్షన్ చేస్తే 2 సైడ్ వచ్చేస్తుంది. ఇలా 1 సైడ్ సెలెక్షన్ చేసుకుంటే 1 సైడ్ వస్తుంది. ఇలా చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు సింపుల్గా గీసుకుందాం. ముందుగా ఈ యొక్క సర్కిల్ గీసుకుందాం. ఓకేనా, ఎంత ఐడి సర్కిల్ 44, ఓడి సర్కిల్ 60. ఓకేనా, సర్కిల్ ఎంత 44. ఓకే, ఇది ఐడి సర్కిల్. ఇది నెక్స్ట్ ఓడి సర్కిల్ ఎంత 60. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక ఐడి డయామీటర్ 44, ఓడి డయామీటర్ 60 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ మిడిల్లో ఒక చిన్న సర్కిల్ తీసుకున్నాం. ఎంత డయామీటర్ 8 mm, మొత్తం హోల్స్ అన్నీ 12. ఓకేనా, మొత్తం హోల్స్ అన్నీ 12. సర్కిల్ డయామీటర్ ఎంత 8, ఈ యొక్క చిన్నది కదా. ఇప్పుడు సర్కిల్ సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ ఆటో కర్సర్ అనేది కదా, దానిపై లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కోఆర్డినేట్ సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ టాప్లో ఇలా గీసుకొని ఎంత డయామీటర్ 8 mm. ఓకేనా, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ యొక్క సర్కిల్ని ఈ యొక్క 44 డయామీటర్ లైన్ ఉంది కదా, సర్కిల్ ఉంది కదా, దాని చుట్టూ ఎన్ని కావాలి మనకు 12 కావాలి. ఎన్ని సర్దిద్దామని ఎన్ని మొత్తం 12 కావాలి. డయామీటర్ 8 mm, 12 హోల్స్ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క సర్కిల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ రొటేట్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇప్పుడు మనము ఎన్ని కావాలనుకున్నా ఈ యొక్క సెంటర్ పాయింట్ ఇది తీసుకుంటుంది. మనకు కావాల్సింది ఇది ఈ సర్కిల్ సెంటర్ నుంచి కావాలి కదా. ఫర్ సపోజ్ చెప్తాడు 360 degrees అనుకంటే ఇక ఈ సర్కిల్ నుంచి కౌంటింగ్ చేసుకుంటుంది అన్నమాట. మనకి ఈ సర్కిల్ నుంచి కాదు కావాల్సింది, మనకి ఇది ఈ సర్కిల్ గర్వన కావాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అప్పుడు ఇక్కడ సెలెక్షన్ ఉంది కదా, రొటేషన్ సెంటర్ పాయింట్ రీసెట్ అంటే మనం కొత్తగా తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ అయింది కదా, అది కాకుండా మనం కొత్తగా మనకి ఓన్గా సెలెక్షన్ ఎక్కడ నుంచి సెలెక్షన్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ సెలెక్షన్ చేసుకోవడానికి ఇట్లా దానిపైన క్లిక్ చేసి ఏ సెంటర్ నుంచి కావాల్సింది మనకి ఈ సెంటర్ కదా, అప్పుడు ఇలా నొక్కాలి. అప్పుడు ఇక్కడ ఉన్న సెంటర్ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది కదా, అలా అనమాట. ఇప్పుడు ఎన్ని ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని కావాలి 11 కావాలి. ఓకేనా, ఇలా క్లిక్ ఇచ్చి ఇదంతా డిగ్రీస్ 30 degrees. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ వచ్చేసినాయా. ఇప్పుడు లెక్క పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చేసాయి కదా. మనకి ఎన్ని కావాల్సింది
మొత్తం 12 కదా. ఆల్రెడీ ఇక్కడ మనం మాన్యువల్గా ఒకటి ఇచ్చాం. తర్వాత దీనికి 11 యాడ్ ఇక్కడ 11 యాడ్ చేసినాం. ఇది 11 ప్లస్ ఇది ఒకటి ఎంత 12 హోల్స్ వచ్చాయా. ఓకే, క్లియర్ సర్కిల్స్. ఇప్పుడు క్లిక్ చేసుకొని ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదంతా ఇక్కడ పూర్తి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే పైన ఇక్కడ 33 66 లెంత్లో ఒక లైన్ గీసుకున్నాం కదా. అక్కడ ఈ యొక్క సర్కిల్ ఎంత డయామీటర్ 16 2 హోల్స్ అనమాట. ఇక్కడ ఒకటి ఈ యొక్క డయామీటర్ 16 అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఇది ఐడి సర్కిల్ అనమాట. ఇప్పుడు ఓడి సర్కిల్ ఎంత రేడియస్ 18. ఓకేనా, చూసుకుందాం. నెక్స్ట్ డయామీటర్ 16. ఓకేనా, ఓకే. ప్లస్ సేమ్ యాజ్ డయామీటర్ 16. ఓకే. ఇప్పుడు రేడియస్ ఎంత ఇందాక చూసాం కదా, రేడియస్ 18. సో ఫ్రెండ్స్, మనం పదే ఇక్కడ ఒకటి మాన్యువల్గా మళ్ళీ సెలెక్షన్ చేయాలా, మళ్ళీ ఇలా పెద్దగా డ్రా చేసుకోవాలి, ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలా. ఆ టైం డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే ఇక్కడ లాక్ అనే బటన్ డయామీటర్ లాక్ అనేది కదా, దాంట్లో క్లిక్ చేస్తే ఎక్కడ డిలేట్ అవ్వదు, మాయమవ్వదు అనమాట. యాక్టివ్గా అలాగే ఉంటుంది. సో ఈ యొక్క సెంటర్ వచ్చేసిందా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుంటే ఎక్కువ క్లియర్. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క సర్కిల్ అయిపోయింది, ఐడి సర్కిల్ అయిపోయింది, ఓడి సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత 56 కదా. చూడండి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ 56 కదా. దాన్ని ఇచ్చుకుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రేడియస్ కావాలి కాబట్టి కూడా ఇక్కడ ఆర్కు ట్యాంజెంట్ అనేది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కలిసి ఇక్కడ మెథడ్ ఏది మనకి ఈ 2 సర్కిల్స్ మధ్యలో కావాలి అంటే 2 ఎంటిటీస్, ఇదొక ఎంటిటీస్ కాబట్టి ఇక్కడ 2 సర్కిల్ మధ్యన ఒక ఆర్క్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, దీంట్లో మనం సెలెక్షన్ చేసుకోండి. ఏది ఆర్కు 2 ఎంటిటీస్ అనేది కదా. 2 అంటే ఇదొకటి ఇలా 2 ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకుని కలిసి ఎంత మనకి ఆర్క్ కావాల్సింది 56 కదా. ఇప్పుడు 56 ఇక్కడ ఎంట్రీ చేసుకున్నామా, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇలా వస్తాయి అన్నమాట. సో మనకి దీనిలో కావాల్సింది ఏది సర్కిల్ ఇది కాబట్టి ఇలా సెలెక్షన్ చేసుకున్నాం. తర్వాత రైట్ క్లిక్. ఓకే, సేమ్ అదే మాదిరిగానే ఇంకోటి ఉంది ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు పైన ఈ టాప్లో ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఎంత ఇక్కడ రేడియస్ 20. ఇక్కడ రేడియస్ 20 ఉంది కదా, సేమ్ అదే మాదిరిగానే ఇచ్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇది ఇంకో మెథడ్ అనమాట. ఇది ఆర్క్ ట్యాంజెంట్ కాకుండా ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా, ఈ ఫిల్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఎంత R20 ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇలా. సో మనం ఇక్కడ సెలెక్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ డిలీట్ అయింది సర్కిల్ కదా. అలా డిలీట్ కాకుండా యథావిధిగా ఇంతకుముందు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అటనే ఉండాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిని ఆల్రెడీ క్లిక్ అయి ఉంటుంది, ఆల్రెడీ రైట్ మార్క్ అని ఉంటుంది అక్కడ. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఆటోమేటిక్గా రౌండ్గా రావాలనుకుంటే ఇక్కడ దీన్ని ఆఫ్ చేయాలి. ఇలా ఆఫ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లిక్ చేసామనుకో డిలీట్ అయిపోయింది. చూసా ఇక్కడ కార్నర్లో ఇప్పుడు ఇది వెళ్ళిపోయిందా అలా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీటిలో మనకు అవసరం లేనివి డిలీట్ చేసేసుకుందాం. తర్వాత ఈ యొక్క సర్కిల్ గీసుకోవాలి కదా, దానికి ఇదంతా 74 కదా. ఓకే, సో ఈ ప్రజెంట్ అయితే ఈ లైన్లతో మనకి పని అయిపోయింది కాబట్టి ఈ లైన్తో అవసరం లేదు కాబట్టి ఈ యొక్క లైన్ని డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ 74/2 చేసుకుందాం. ఓకేనా. ఆఫ్సెట్ ఎంటిటీస్ ఎంత ఆటోమేటిక్గా ఇక్కడికి ఇంతకుముందు ఉంది కదా 66లో 33 ఉంది కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు కావాల్సింది ఎంత 74/2
74 కదా. ఓకే, 74/2 కొడితే 37 ఉందా, 37 కోటి 37 కోటి వచ్చేసిందా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఈ యొక్క ఐడి సర్కిల్ ఆర్ ఐడి సర్కిల్ రేడియస్ 8, ఓడి సర్కిల్ రేడియస్ 22. అర్థమైందా. ఐడి సర్కిల్, ఈ యొక్క ఐడి సర్కిల్ రేడియస్ 8, ఇక ఓడి సర్కిల్ రేడియస్ 22. ఓకే, ఎంత, రేడియస్ 8. ఓకేనా, దీన్ని లాక్ చేసుకున్నాం. లాక్ చేయడం ద్వారా ఏం డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. ఈ సర్కిల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఈ యొక్క రేడియస్ ఎంత, 22, అంతే కదా, 22. ఒక సర్కిల్, ఈ యొక్క సర్కిల్. అప్పుడు ఇంకా ఈ యొక్క సర్కిల్స్తో అవసరం లేదు కాబట్టి దీన్ని ఆఫ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క 2 సర్కిల్ గీసుకున్నాం కాబట్టి ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్, తర్వాత ఈ 2 సర్కిల్ నుంచి ఈ 2 సర్కిల్కి ఒక టాంజెంట్ లైన్ గీసేసుకుందాం. ఓకే, అంటే చెప్తారు. సో ఇప్పుడు ఇక్కడికి ఈ సర్కిల్ కూడా, ఈ లైన్ కూడా అవసరం లేదు కాబట్టి, దీంతో పని లేదు కాబట్టి ఒక సర్కిల్ డిలీట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక లైన్ ఉంది కదా, ఈ సర్కిల్ నుంచి ఇక్కడ మనం ఇక్కడ మిడ్ పాయింట్ సెలెక్షన్ చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మిడ్ పాయింట్ నుంచి ఇలా వచ్చేస్తుంది. మనకి మిడ్ పాయింట్ నుంచి కదా ఇప్పుడు కావాల్సింది, 2 ఎండ్ నుంచి ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్ ట్యాంజెంట్ లైన్ అనమాట. సేమ్ ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఒకటి ప్లస్, తర్వాత ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఒకటి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే తర్వాత ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి రేడియస్ ఎంత, 22, 2 సైడ్ ఇక్కడ ఈ చివర్లో రేడియస్ 22 ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం ఫిల్లెట్ చేసుకుందాం. ఎంత, ఫిల్లెట్ రేడియస్ 22. ఓకేనా, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇలా, సేమ్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఇలా. ఓకే, చూశారు కదా. ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, మళ్ళీ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ లైన్ గీసుకుందాం, డ్రా చేసుకుందాం. ఓకేనా, లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి ఒకటి ప్లస్, ఈ సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి జస్ట్ ఇది ఒక ట్యాంజెంట్ లైన్ అనమాట కదా. దీనికి మెజర్మెంట్స్ ఇంత లెంత్లో కావాలి, ఇంత లెంత్ కావాలని ఒక మెజర్మెంట్స్ అనేది ఏం లేదనమాట. ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ లైన్. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడ ట్రిమ్ అయింది, ఇక్కడ ట్రిమ్, ఇక్కడ ట్రిమ్, ఇక్కడ ట్రిమ్. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఇందులో మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్ సెలెక్ట్ చేసి ఓకే, తర్వాత ఇలా సారీ ఇక్కడ ట్రిమ్ అయిపోయింది, ఇక్కడ ట్రిమ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది కూడా ఓకే, చూశారు కదా. ఇప్పుడు అవసరం లేని డిలీట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క లైన్లు కూడా అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేసేసుకుందాం, రిమూవ్ చేసేసుకుందాం. డిలీట్ అయిన సరే
ట్రిమ్ అయినా సరే ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా మర్చిపోయినామో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక సర్కిల్ అయిపోయినాయి, ఇది అయిపోయింది. ఓకే 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 చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు ఈ యొక్క వీడియోని ఎంత సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కాబట్టి ఈ యొక్క టఫ్ ఏం కనిపించలేదు అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటే చిన్నగా తొందరపడికి ఏం టెన్షన్ పడకుండా సింపుల్గా ఒక మైండ్తో ఒకదాని తర్వాత వేసుకుంటూ పోతే సింపుల్గా అయిపోతుంది అనమాట. మనకు వస్తుందో రాదో అది ఎక్కడ నొక్కాలి ఎక్కడ లేదని కానీ టెన్షన్ పడకుండా చేసామనుకో అది తప్పైపోతుంది. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. కాబట్టి అట్లా మామూలుగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అర్థం కాకపోతుంటుంది. కాబట్టి నేను అందుకని స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను. కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఈ యొక్క లైన్ ఉంది కదా, ఈ యొక్క లైన్ కూడా మనకు చిన్నగా కనబడుతుంది. ఈ యొక్క లైన్ని ఇంకా థిక్నెస్గా లావుగా కనపడాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసుకొని మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చుకొని తర్వాత ఈ యొక్క లైన్ విడ్త్ ఉంది కదా దాన్ని సెలెక్షన్ చేసుకొని ఈ యొక్క సైజులో చూసుకో, ఏ సైజులో కావాలో ఆ సైజులో పెట్టుకోవచ్చు ఈ యొక్క లైన్ విడ్త్నెస్. తర్వాత ఏం చేయాలి, దీన్నే సేమ్గా ఇది మనకి ఈ యొక్క సర్కిల్ రిఫరెన్స్ సర్కిల్ కాబట్టి ఈ యొక్క దీన్ని రిఫరెన్స్ సర్కిల్ కింద మార్చుకుందాం. దానిపై సెలెక్షన్ చేసి సేమ్ ఇక్కడ లైన్ స్టైల్ అనేది కదా అందులోకి వెళ్ళి ఇలా మనకి ఏ కలర్ కావాలో ఇది రెఫరెన్స్ కదా, మనకు రెఫరెన్స్ లైన్ కాబట్టి రెఫరెన్స్లో పెట్టుకుందాం. తర్వాత ఇది ఎంత థిక్నెస్ ఉందో ఇది కూడా అంతే థిక్నెస్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం థిక్నెస్ తక్కువ పెట్టుకుందాం. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క 2D డయాగ్రామ్కి మొత్తానికి ఈ యొక్క కలర్ చేంజ్ చేసుకుందాం. ఓకేనా, కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ వేర్ ఫ్రేమ్ అనేది కదా దానిపై లెఫ్ట్ క్లిక్ ఇచ్చినామనుకో మల్టిపుల్ కలర్స్ వచ్చేస్తాయి. సో చూసారు కదా మల్టిపుల్ కలర్స్ అన్నమాట. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. దానిపైన నేను ఈరోజు ఈ యొక్క బ్లూ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు మౌస్లో లెఫ్ట్ సైడ్ క్లిక్ తీసుకుంటే ఓకే అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ యొక్క 2D డయాగ్రామ్ని సింపుల్గా చేశాను. మీకు ఈ యొక్క వీడియో అప్పుడు ఈ యొక్క రెఫరెన్స్ లైన్స్ ఉన్నాయా వీటిని రిమూవ్ చేయాలనుకుంటే F9 వస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మళ్ళీ F9 నొక్కినాం అనుకో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. అలా మనకి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈ యొక్క వీడియోని ఈరోజు స్టెప్ బై స్టెప్గా ఎలా చేశానో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు మీకు నేర్చుకోవాలనుకుంటే ప్రాక్టీస్ అనుకోవాలనుకుంటే నేను పెట్టే వీడియో మీ కాటికి రావాలి అనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే గంట బెల్ పైన నొక్కి ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మరియు అవసరమైతే మీ యొక్క డౌట్ వచ్చిన మీరు పెట్టిన కామెంట్స్కి సపరేట్గా వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా స్టెప్ బై స్టెప్గా ఎలా చేసామో మళ్ళీ ఈరోజు ఇది చేసాము. రేపటి రోజున ఈ యొక్క 2D డయాగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఈ స్కిప్ చేయకుండా ఉండాలని కాదు ఈ యొక్క డ్రాయింగ్ని ఎలా చేస్తారో చూద్దాము నేర్చుకుందామనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకునండి. ఈ యొక్క 2D డయాగ్రామ్ వేసిన వెంటనే నేను ఈ యొక్క యూట్యూబ్లోనే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు చూసి నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఓకే, వెల్కమ్ టు సీ యూ టుమారో. బాయ్.